అన్న గుడ్ మార్నింగ్. సీనన్న గుడ్ మార్నింగ్ అన్న. బాగున్నావా అన్న? బాగున్నా మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నా. ఏంటి సంగతులు అన్న? ఏముందన్న, అంత మామూలే. టెంపరేచర్ బాగా పెరుగుతుందట కదా, 49 వరకు పోతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి ఉక్కపోత ఉన్నది, చాలా వేడి పోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే కలికాలం కదా, కాలము ఈ ఎందుకంటే రాజకీయ నాయకులంతా కూడా పొల్యూట్ చేసేస్తారు కదా. కాబట్టి ఏంటన్నా మరి మొన్ననేమో గద్దర్ అవార్డులనేమో మొత్తము దేవిశ్రీ ప్రసాద్ని పెట్టి ధూమ్ధామ్ చేసి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు సీఎం. మరి నిన్ననేమో గేమ్స్ అంట ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు, తర్వాత నాటకాలు ఎత్తున్నారు. నాటకాలు అంటే అదే డ్రామాలు వేస్తున్నారు. అవసరమా మరి ఇదన్నా? వాడు ఒక శివాజీ అనే ఒక లోఫర్ క్యారెక్టర్ ఉంటది, వాడికి అవార్డు ఇచ్చిండు. వాడి క్యారెక్టర్ ఏంది, వాడు లోఫర్ నా కొడుకు, వాడికి అవార్డు వచ్చింది. ఇక మనం తీసుకుంటూ పోతే అవార్డ్స్ అనేటువంటి అంతా ఇక ఆంధ్రాకి వచ్చినాయి ఎక్కువ. ఇక వాళ్ళే ఉన్నారు మరి అంటే తెలంగాణలో కళాకారులు లేరా అని చెప్పేసి అంటే ఇక మనం అది క్వశ్చన్ కి ఆన్సర్ ఉండదు. తెలంగాణలో కళాకారులు లేరు కదా. ఇప్పుడు మీరు కాదా కళాకారులు? సేవ చచ్చిన చేష్టలుడిగిన అంటే మొత్తం రక్తం అంతా సేవ చచ్చిపోయింది, రక్తం అంతా చల్లబడ్డది. వాడు శివాజీ అనేటోడు మీకంటే కళాకారుడా? నాతో పాటు ఎంటర్ అయిండ్రు ఆయన సినిమా ఇండస్ట్రీలో. వాడికి ఒక పాట రాయడం అవుతుందా, ఒక పాట పాడడం అవుతుందా? అసలు గద్దర్ అవార్డును, అసలు నంది అవార్డులు సపరేట్ అట్లనే ఉంచి గద్దర్ అవార్డును నిజమైనటువంటి ఉద్యమకారులకు ఇస్తే చాలా బాగుండేది. కరెక్ట్ మాట్లాడినావు. కానీ దాన్ని సర్వనాశనం చేసి గద్దరను ఆగమాగం చేసి ఆయన పేరును బదనాం చేసి ఆయన పేరును ఎటు కాకుండా చేస్తున్నారు. చరిత్రలో హీనుడిగా తయారు చేస్తా ఉన్నారు. డాక్టర్ కంటే సాయన్ ఉన్నాడు దమ్మాయిగూడెంలో. అవును, ఉద్యమం బ్యాక్గ్రౌండ్. అవును, ఆయన అందశ్రీ తోటి పనిచేసి చాలా పాటలు రాసిండు అన్నాడు. అవును, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిండు. మీలాంటి వాళ్ళకి తెలుసు బాగా. అవును, ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు కూడా వెతికితే కనపడతలేదు. అవును. ఇక అది మరి ఆ కమిటీ ఎవరు వేసిండ్రు, ఆ కమిటీ ఎవరు నడిపిస్తాండ్రు, వెనకాల ఎవరు ఉండ్రు, ముందెవరున్నారు ఏందనేది ఇక అది మీకే తెలియాలి, పాత్రికేయులు సిటీలో ఉండేటోళ్ళు. అంటే రేవంత్ రెడ్డి ఒక డ్రామా కంపెనీని ఓపెన్ చేసిండంట. అంతేనా? డ్రామా కంపెనీ. ఇక ఆయన జీవితంలో ఇక నాటకాలు వేసుకుంటూనే పోతాడు. ఇక ఆయన కూడా రబ్బర్ స్టాంపేనా? ఇక రబ్బర్ స్టాంపు రేపు దిగిపోయిన తర్వాత డ్రామాలు వేస్తాడట. ఇక టోటల్గా నాటకాలు అంటే చిందు కళాకారులకు అవకాశాలు లేకుండా చేయడము. ఇక ఇంకా ఇతరత్ర కళాకారులు ఉంటారు కదా, రకరకాల కళాకారులు. అవునవును. ఆ కళాకారులకు అవకాశం లేకుండా చేయడానికి ఇక రెగ్యులర్గా ప్రతి మంత్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు ఈయన మాజీ అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలతోని ఆయన డ్రామాలు వేసుకుంటూ కూర్చుంటాడట, నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటాడట. అంటే నాటకాల రాయుడు. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిందన్న. మైపాల్ యాదవ్ అన్న ఎప్పుడో కొట్లాడుతాండి, ఆ విద్య ఎవరికన్నా కేటాయించండి అబ్బా, ఫీజుల మీద పుస్తకాల మీద ఆ ఘోరమైనటువంటి దోపిడీ చేస్తాను అని చెప్పేసి మైపాల్ అన్న ఎప్పటి నుంచో కొట్లాడుతాడు. సీనన్న, మీరు విద్యా వ్యవస్థ నాశనం ఏందంటున్నావు, నువ్వేమో ఆడ అద్భుతంగా ఉందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసలు విద్యా వ్యవస్థ మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు ఆడేటోళ్ళను ఖబర్దార్, అబద్ధాలు చెప్పేటోళ్ళను ఊరుకునేది లేదు. వాళ్ళను పేగుల్ని తీసి మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, మరి బురదలేసి తొక్కుతా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. లాగుల తొండలంగు జొరగొడతా అంటున్నాడు కదా. నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేసిండన్న, సార్ పుస్తకాల కోసం మార్కెట్ కు పోయినా ఒక 4వ తరగతి ఒక ఇంగ్లీష్ మీడియం పుస్తకము, ఒకటే పుస్తకము 1000 రూపాయలు చెప్పిండు వాడు. అది నేను మరి కొనాలన్నా వద్దా, ఒక పుస్తకం 1000 రూపాయలు అయితే మిగతా పుస్తకాల సంగతి ఈ పుస్తకాల కమిటీ ఏం చేస్తాను ఆ సెక్రటరియట్ లో అని చెప్పేసి అన్నాడు. నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. ఒక పుస్తకం 1000 రూపాయలు పెట్టి అసలు ఎవడు పెట్టమన్నది? ఇక మీరనంటారు ఆల్రెడీ రవీంద్ర భారతిలో తాళాలు ఒకళ్ళు కొడుతున్నారు, కోలలు ఒకళ్ళు కొడుతున్నారు, ఒకళ్ళు మేకప్ వేసుకొని జుట్టు పెట్టుకొని ఒకళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనద్దా? నేను అదే చెప్తాను, నీకు ఎన్సీఆర్టీ ఇచ్చిన పుస్తకాలు పెట్టరా భయ్, ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే కొనమని చెప్పు పేరెంట్ కి. అంటే వీడు ఏదో వేరేటోడు, వీడి డబ్బుల కోసం వేరేటోడు ఏదో వేరే మార్కెట్ వాడు తీసుకొచ్చిన పుస్తకాలు అన్అఫీషియల్ పుస్తకాలు అవి. వాడు పెట్టి దీన్ని గందరగోళానికి గురి చేస్తాను అన్నట్టు. ఇప్పుడు మన మద అంటున్నాడు తెలంగాణలో నో ఎడ్యుకేషన్ ఓన్లీ వైన్స్ ఫుల్ సపోర్ట్ అని చెప్పి.
ఇట్లా ఈ విద్యా వ్యవస్థను ఇంకా నీరుగార్చేటటువంటి పరిస్థితి. మొన్న ఒక స్కూల్కి పోయినన్నా, స్కూల్కి పోతే 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలు. ఏంది పరిస్థితి అంటే ఇక నిర్వీర్యం అయిపోతున్నది, ఏం చేయలేని పరిస్థితి. టీచర్లు ఎంతమంది ఉన్నారు? టీచర్లు ఆల్మోస్ట్ ఒక 18 మంది 12 మంది ఉన్నట్టున్నారు. 12 మంది ఉన్నారు. ఒక స్టూడెంట్ ఒక టీచరా? అంతే ఆల్మోస్ట్. వాడికి మరి ఆ జీతం తీసుకుంటే అడుగుతుందా వాడికి తింటే? మరి అంటే పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు కదా. ఇప్పుడు డిఓ ఎమ్మటే వాడిని సర్ప్లస్ వేరే కాడికి బైఫర్కేషన్ చేయాలి కదా అన్న, వేరే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ కి పంపాలి కదా. ఒక దగ్గర సబ్జెక్ట్ టీచరే లేడు. అవును. మరి వాడికి 20 మంది పిల్లలకు 15 మంది టీచర్లకు జీతాలు ఇస్తంటే వాడు మరి ఎవరిని బీక్తాడు వాడు? మరి ఇంకా టీచర్లు ఏమన్నారు అంటే, టీచర్లు కూడా ఏమన్నారంటే ఓపెన్ గా పాపం మాట్లాడారు. వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడలేరు కానీ ఏమన్నారంటే, మా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివే ప్రతిపాదన తీసుకొస్తే ఇంకా బాగుపడుతుంది అని అన్నారు. కానీ నేనన్నా మీరు చెప్పిన ప్రతిపాదన పెట్టిన 75% రిజర్వేషను గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివితే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కావచ్చు 70% రిజర్వేషన్ ఒక జీవో తీసుకురాగలిగితే మొత్తం ప్రైవేట్ స్కూల్ అన్ని కంప్లీట్గా మూతపడిపోతాయి. ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఫుల్ నిండుతాయి, కలకల్లాడతాయి. కృష్ణా గోదావరి కలకల్లాడినట్లు అని చెప్పిన. మంచి మాట చెప్పిన. నిన్నగాక మొన్న ఒక చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. తల్లిదండ్రులను చూడనటువంటి ఎంప్లాయీస్ కు 15% పేమెంట్ లో కోత పెట్టమన్నది. అవును. మరి ఇట్లాంటిది కూడా నువ్వు ఏమంటే ఒక జీవో ఎందుకు తీసుకురావు? పుస్తకాల మీద, ఈ ఫీజుల మీద. ఆయన 10వ తరగతి తీసేసి 12వ తరగతి దాకా పెట్టి టోటల్ గా ఏదో ఎడ్యుకేషన్ అట వాళ్ళది, ఏదో 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 ఎడ్యుకేషన్ అన్నాడు. అది ఏం ఎడ్యుకేషన్? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నువ్వు ఒక స్కూల్ 2 స్కూల్ తీసుకొస్తే ఎట్లా? మరి ఇప్పుడు స్టేట్ మొత్తంలో 66% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాను. అవును. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి వాడు ఒక్కడు కూడా ఐఐటి గానీ, జేఈ గానీ, మెడికల్ గానీ ఎవడు క్వాలిఫై కావట్లేదు అసలు. అవును. మరి 66% అంటే ఒక స్టూడెంట్ మీద 1 lakh ఖర్చు అవుతుందట పర్ మంత్. అంటే గవర్నమెంట్ లో మరి ఎంతమంది విద్యార్థులు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతుంది? మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడితే వాడు ఎంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ పోతాడు? అన్నా వృధా, విపరీతమైనటువంటి వృధా చేస్తున్నారన్న వీళ్ళు. అందుకే పుస్తకాల మీద ఒక జీవో తీసుకురావాలన్నా, ఫీజుల మీద ఒక జీవో తీసుకురావాలన్నా, చట్టాన్ని చేయాలి. ఒకటి చెయ్యరు. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీస్ మీద నువ్వు 15% పేరెంట్స్ కి ఏమని చెప్పినావు? 15% కరెక్టే, బానే ఉంది, చట్టం తీసుకొచ్చినావు. ఎందుకంటే ఇక ఈ విజయగుండ్లలో జాబ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా అనాథాశ్రమాల్లో చేరుస్తాడు. ఇప్పుడు వీడు కోర్టుకు పోయిందనుకో, ఏమంటే గవర్నమెంట్ కి లేదా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాడికి 15% అంటే 100 రూపాయలు వస్తే వాడికి 15 రూపాయలు ఇవ్వమని చెప్తాంది. అవును, మంచిగానే ఉన్నది. అవును. మరి లక్షల ఫీజు కట్టేదాని మీద కూడా నువ్వు ఎందుకు ఒక చట్టాన్ని తీసుకురావు? మరి ఏమంటే తీసుకురారు, వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? మరి ఆ విద్యను వేరే వాళ్ళకి కేటాయించాలి కదా. 4-5 శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు కదా. నిర్వీర్యం అయిపోవాలి కదా టోటల్ గా. ఇప్పుడు తీన్మార్మల్లనే చెప్తాడు, నాకు నెలకు 2,85,000 వస్తాయి అని చెప్పి. నాకు కారు ఇన్సెంటివ్స్, వీడికి అన్లిమిటెడ్ కాల్స్ 300 దొరుకుతుంది అన్న సిమ్. వీడికి టెలిఫోన్ బిల్లు 9,000 ఇస్తాను. ప్రజాధనం ఎంత దుర్వినియోగం? 9,000, 3,300తో పోయేది 9,000 ఇస్తాను. మనం 2,80,000 పెట్టి నువ్వు పీకేదే ఉన్నది పోయి ఆటలు ఆడుకోవడానిక, పాటలు పాడుకోవడానిక? నువ్వు ఎక్కడ ఏమేమి విజిట్ చేసినావు, ఎక్కడికేమేమి చేసావు, ఒక బుక్ పెట్టి రాయి. అవును. ఏ ఎంప్లాయీ నువ్వు ఇంతకుముందే నేను వాణి పీకుతా విని పీకుతా అంటేగా. అవును, ఏం పీకలేడు. నువ్వు పీకేదే ఉన్నది ఇక మళ్ళీ అందరితోటి. ఏం పీకలేడు. వాడు ఎవడో చెప్పిండు, ఏమన్నా తెలుసా, వాడు తీన్మార్మల్ అంతా బ్రోకరీగా వాడు దాంట్లో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏముండదు అని చెప్పేసి అన్నాడు. వాడు కన్క్లూజన్ ఏమి ఇచ్చిండంటే 2 ముసలోళ్ళని తీసుకొచ్చి వీడియో తీసిండు, ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారని చెప్పి. అదంతా ఊపర్ షేరు అని అందరి పరిశాని. పైకి అది చెప్తా ఉంటాడు, లోపల మాత్రం లాబింగ్ చేస్తా ఉంటాడు. వాడు మొత్తం జిందగీ మొత్తం లాబింగ్ అన్నట్టు. నేను అందుకే ఏమంటున్నా, ఒక వీడియో ఎవరైనా తీస్తే నాకు అవకాశం ఇస్తే, అరే బోసిడీకి తీన్మార్మల్ అన్నా ముందు రైట్ టు రీకాల్ నువ్వుగా, అసలు ముందు నువ్వు నీ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయి. నువ్వు పీకింది లేదు, ఏం లేదు. ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినావా? నోటిఫికేషన్లు ఇప్పించినావా? ఏమైనా లైబ్రరీలో ఏమన్నా ఫుడ్ ఫెసిలిటీ పెట్టినావా? నువ్వు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రా. నువ్వు పట్టభద్రులకు ఏం చేసినావు నువ్వు ఇంతవరకు? నువ్వు పట్టభద్రులకి ఏమన్నా ఎక్కడైనా పుస్తకాలు ఇప్పించినావా, లైబ్రరీలు పెట్టించినావా, మీల్స్ పెట్టించినావా?
జాబ్ క్యాలెండర్ వేపించినావా? అవును. మరి నీకెందుకురా ఎమ్మెల్సీ? నువ్వు రైట్, నువ్వు చెప్పిన పద్ధతే కదా, పని చేయకపోతే దిగిపోవాలని చెప్పి. ఎస్, ముందు నువ్వు రిమర్ చేయి బోసిడీకే. నాకు ఒక వీడియో అవకాశం ఇస్తే చేద్దామని చూస్తాను నేను. తప్పకుండా అన్న, తప్పకుండా ఇద్దాము, తప్పకుండా ఆ రోజులు వస్తాయి. అరే నీకు పని శాతం కాకపోతే దిగిపోరా పోయి, నువ్వు చెప్పిందే కదా. అవును. మనం నువ్వు చేసింది ఏమన్నా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏమనాథులు పీకుతున్నావు మరి? అవును. నీకు 2,85,000, ఒక కారు, ఒక 2 గన్మెన్లు, ఇవన్నీ పోయి ఆడుకోవడానికి కదా. అవును. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ప్రజాప్రతినిధులకు ఎందుకు ఆటల పాటలు అని చెప్పేసి రిజెక్ట్ చేయవైతే మరి? అవును, మంచి కబడ్డీ. నువ్వు కూడా పోయి వాళ్ళతో ఎగురుతున్నావుగా. అవును. నేను వాళ్ళ దగ్గర పోయినా ఇదే మీద కొట్లాడారా బోసిడికా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నన్ను మోసం చేసిండు దొంగ నా కొడుకు. నాకు ఎవడన్నా అవకాశం ఇచ్చడం వాడి మీద ఒక వీడియో చేద్దామని చెప్పి చూస్తానా నేను. వాడిని ముందు వాడిని రీకాల్ చేయాలి అసలు వాడిని. తప్పకుండా అన్న, ఇప్పుడు ఈ వీడియోని తప్పకుండా కట్ చేసి పెడతాను నేను. తప్పకుండా కట్ చేసి పెట్టి అసలు ముందు ఎమ్మెల్సీ తీర్మార్ వాళ్ళన్నాడు ముందు అసలు వాడు, ఎందుకంటే వాడు జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడాలన్నా. అవును. అవును. ఎస్, ఎగ్జాక్ట్, 100% కరెక్ట్. అది వాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అవును. అంటే పట్టభద్రులు అందరూ అరే బోసిడికే మాకు ఉద్యోగాల కోసం నీకు ఓటెత్తాను అరే ఓటేసిండ్రు. అవును. మరి వాడు నోటిఫికేషన్ ఇప్పించిండు ఒకటన్నా? నీ ఓటు కూడా ఉన్నది కదా. నేను కూడా వేసిన, ఇంకా 10 మందితో వేయించిన వాడికి. అవును, నీ ఓటు కూడా ఉంది. కరెక్ట్. అవును. అవును. మా ఖమ్మంవాడు అదే, నేను అందుకే వాడి దగ్గరికి పోయినా, అరే నాకు నీ పొజిషన్ ఇట్లుండరా, నీకు ఓటు వేసిన నేను అని చెప్పేసి అంటే నన్ను అవమానం చేసి పంపించింది ఆఫీస్ నుంచి. వాడి మీద కేసు కూడా పెట్టిన. అదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా వాడి మీద. వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డిజాల్వ్ చేయించిండు కోర్టులో దాన్ని. మళ్ళీ నేను రీ ఎంక్వైరీ వేయాలి మళ్ళీ తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత. వాడు జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడాలి. వాడు ఎక్కడెక్కడ లైబ్రరీలలో ఎక్కడెక్కడ విద్యార్థులు ఇబ్బంది పడతాను, ఎక్కడెక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను, ఎవరికి మనం బుక్స్ అందియాలి, ఎక్కడ లైబ్రరీల దగ్గర 5 రూపాయల అన్న భోజనం పెట్టియాలి. ఇది కదా వాడు చేయాల్సింది. ఇది ఒక షార్ట్ వీడియో చేస్తే అరే తీన్మార్ మళ్ళీ నీకు గేమ్స్ ఇవన్నీ కాదురా, ముందు నువ్వు ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్ ఎందుకు బ్రేక్ అయింది దాని మీద ఫైట్ చేయి, అవసరమైతే దాని మీద ఇది చేయమని చెప్పేసి ఒక వీడియో వదులు. తప్పకుండా అన్న, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు కూడా నేను తప్పకుండా ఒక వీడియో రూపంలో పెడతా. తప్పకుండా మనం ఒక వీడియో ఖచ్చితంగా చేద్దాం. చేయండి. ఈ కొంచెం ఒకసారి చెప్పండి మీ ద్వారా. ఈ టెక్స్ట్ బుక్ కమిటీ అనేది ఒకటి ఉంటది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళకు ఒకసారి చెప్పండి, ఈ పుస్తకాల మీద ప్రైవేట్ పుస్తకాలు అనేటువంటివి స్కూల్లోకి తీసుకురాకుండా ఓన్లీ గవర్నమెంట్ పుస్తకాలు, ఆ గవర్నమెంట్ రేట్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి. ఈ పుస్తకాలు మెటీరియల్ కి స్కూల్లో పర్మిషన్ లేదు, మీరు ఒకసారి మరి చెక్ చేసి వాటిని సీజ్ చేయండి అని చెప్పేసి చెప్పండి. 2 నెంబర్లు ఉంటే నాకు పంపండి, వాడిని నేను ఉతికి పడేస్తా కింది నుంచి మీదకి. బోసిడిక ఏమనాథులు బిగుతున్నారు అక్కడ అని. ఘోరం అన్న. వాడు 1000 రూపాయలు ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాడు, వాడిని ఏ చెప్పుతో కొట్టాలి అన్న అసలు. వాస్తవం. ఆ టెక్స్ట్ బుక్ నీకు గవర్నమెంట్ పెట్టమని చెప్పలే. అవును. నువ్వు టెక్స్ట్ బుక్ లా, నోట్ బుక్ లా, యూనిఫామ్ లా, డ్రెస్సులల్లా, ఫీజులల్లా, ఐఐటీల ఏం దోపిడిరా ఇది బోసిడికే. అవును. ఈ ఐఐటి మీద దోపిడి ఏంది అసలు. అవును. మరీ ఎక్కడెక్కడ పుస్తకాలకే వసూలు చేస్తాడు వాడు. ఈ పొంగులేటిది మీకు దగ్గరే ఉంటదా? ఏంటదన్నా పొంగులేటి మైనింగ్ అదంతా కూడా? మా ఏరియా కాదన్న అది, మన దగ్గర ఖమ్మం ఉంటదండి. మాకు ఖమ్మం 30 కిలోమీటర్స్ ఉంటది. ఓకే. ఇక మనం అంటే నేనైతే ఫీల్డ్ వర్క్ లో పోలేను కదా. అవును. ఎవరైనా అవకాశం ఇస్తే నేను వీడియోలు చేద్దామని ఆలోచనతో ఉన్నా నేను. ముందైతే ఈ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారిని వాడిని కట్ చేయాలన్న, వాడు వేస్ట్ క్యాండిడేట్. ఏం కట్ చేస్తావు? వాడిని రిజైన్ చేయమని చెప్తా నేను. తీర్మార్ మల్లన్నది ఏది కట్ చేయమంటావు ఫస్ట్? అంటే వాడు జాబ్ క్యాలెండర్ మీద ఫైట్ చేయట్లేదు, నువ్వు ఇమీడియట్ గా రిజైన్ చేయి. అది ఒకటే కాన్సెప్ట్ పెట్టు. తీన్మార్ మల్లన్న నీకు నిజంగా ఇజ్జత్ తక్కువ, అంటే ఇజ్జత్ నీతి జాతి సిగ్గు శరం ఇజ్జత్ లజ్జామానం ఏమన్నా ఉంటే జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేపి. లేకపోతే నువ్వు చేతులకు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోరా బోసిడికే, నీ వల్ల కాదు, ఆ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయి. వాడు ప్రజాప్రతినిధి అయితే నా ఇంటితో సమానం తర్వాత సంగతి. అంతే కదా. వాడు ఫైట్ చేయాల్సింది చేయట్లేదు. లైబ్రరీలలో ఒక్కొక్కరు 5 రూపాయల భోజనం తినుకుంటా చదువుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. నువ్వు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ పెట్టించినావు? అవును. నీ జీతం నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొనిపి. అంతే కదా, కరెక్టే కదా. నువ్వు అక్కడ ఒక అన్న భోజనం పెట్టి 5 రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టి ఒకటి. అవును. ఓ చలివేంద్రం పెట్టి. అవును. వాళ్ళకు పుస్తకాలు కొని, ఓ రీడింగ్ షీట్స్ కొని. కరెక్ట్. నీకు పట్టభద్రులు ఓటేసింది నీకు. అవును, కరెక్ట్. నువ్వు పట్టభద్రుల ఎన్నికలతోటి పైకి పోయి నువ్వు అసలు విషయాన్ని పక్క పెట్టి లాబింగ్లు చేసుకుంటుంటే నీకెందుకు రా పదవి? అవును. నువ్వు 10 రూపాయలు సాయి బస్సులు అడుక్కున్నావు కదా. కరెక్ట్.
అంటే మరి ఇవాళ లగ్జరీ కార్లలో తిరుగుకుంటా కొద్దిగా బుగ్గలు ఉబ్బి మరి ఈ చేసేసరికి నీకు ఎవడు అవపడతలేడు ఇక. కరెక్టే కరెక్ట్. వాడు ముందు అసలు నువ్వు ఎమ్మెల్సీకి రిజైన్ చేయి, అవసరం అయితే షార్ట్ వీడియో పెట్టు వాడికి. నేను ఆ లైవ్ లో తీసుకుంటే నేను వాడికి నాకు ఫోన్ నెంబర్ అంత మాట్లాడతా. నేను ఫోన్ చేస్తే తప్పకుండా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సీన్ అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ. బండారు సీన్ అన్నకు వెరీ వెరీ థ్యాంక్ యూ.